మిత్రులందరికీ గుడ్ ఈవినింగ్. ఈరోజు మనం మాట్లాడుకోబోయే సబ్జెక్టు భారతదేశంలో బీసీ రిజర్వేషన్లు, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి కృషి. ఈ అంశం మీద మనం మాట్లాడుకోబోతున్నాం. మిత్రులారా, సమాజంలో చాలామందికి బీసీ రిజర్వేషన్లు అనే అంశం మీద అనేకమైనటువంటి సందేహాలు కలిగినాయి. మరి రిజర్వేషన్ల అంశం మీద చాలామంది చాలా రకాలుగా అపోహలలో ఉన్నట్టు కనబడుతుంది. ఈ దేశంలో రిజర్వేషన్ల గురించి మాట్లాడుకోవాలంటే మనం మహాత్మా జ్యోతిబా పూలే కాలం నాటి నుంచి మాట్లాడుకోవాల్సి ఉంటుంది. ఆధునిక భారతదేశంలో ఆత్మగౌరవ పోరాటాలకు కేంద్ర బిందువు అయినాడు మహాత్మా జ్యోతిబా పూలే. భారతదేశంలోనే మొట్టమొదటి బ్రాహ్మణేతర విద్యావంతుడు మహాత్మా జ్యోతిబా పూలే. ఆనాటి కాలంలో భారతదేశంలో నిచ్చెనమెట్ల కుల వ్యవస్థ కారణంగా బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర అనే 4 వర్ణాలను విభజించి 4 వర్ణాలకు సమాజంలో కొన్ని హక్కులను, అధికారాలను కొద్ది వర్ణాలకే కేటాయించడం జరిగింది. అందులో చదువుకునేటువంటి హక్కు బ్రాహ్మణులకు, రాజ్యాధికారాన్ని చేసే హక్కు క్షత్రియులకు, వ్యవసాయం వ్యాపారం చేసే హక్కు వైశ్యులకు, పై 3 వర్ణాలకు సేవకులుగా ఉండేటువంటి నిబంధనను శూద్రులకు కేటాయించడం జరిగింది. మరి ఒకనాటి శూద్రులే నేటి బీసీలు, ఒకనాటి శూద్రులే నేటి ఎస్సీలు, ఒకనాటి శూద్రులే నేటి ఎస్టీలు. మరి ఈరోజు మనం బీసీ రిజర్వేషన్ల అంశాన్ని మాట్లాడుకుంటున్నామంటే దానికి మూల కారణం మహాత్మా జ్యోతిబా పూలే. 1848 సంవత్సరంలో మొట్టమొదటిసారిగా భారతదేశంలో మహిళలకు, అంటరాని కులాలకు పాఠశాలను ప్రారంభించినటువంటి గొప్ప మహానుభావుడు మహాత్మా జ్యోతిబా పూలే. 1848 నుంచి 1890 వరకు ఆయన యొక్క పోరాటం భారతదేశంలో అవిశ్రాంతంగా సాగింది. అతని పోరాట ఫలితంగానే ఈరోజు మనందరికీ విద్య అనేటువంటి ఆయుధం అందింది. భారతదేశంలో మహిళలకు చదువు నేర్పినటువంటి మొట్టమొదటి మహానుభావుడు మహాత్మా జ్యోతిబా పూలే. ఈ రకంగా చెప్పుకుంటూ పోతే మహాత్మా జ్యోతిబా పూలే గారి అనంతరం మళ్ళీ అతని యొక్క పోరాటాన్ని ముందుకు నడిపినటువంటి వ్యక్తి ఛత్రపతి సాహు మహారాజ్. ఛత్రపతి సాహు మహారాజ్ గారు కొల్హాపూర్ ఆస్థానానికి చక్రవర్తిగా ఉన్నటువంటి సమయంలో తన ఆస్థానంలోని బ్రాహ్మణ పురోహితుల చేత అవమానించబడ్డాడు. బ్రాహ్మణ పురోహితులైనటువంటి పూజారులు ఒక రాజ్యానికి రాజైనటువంటి నాకే ఇంత అవమానాన్ని కలిగిస్తే నా రాజ్యంలో సామాన్య ప్రజల పరిస్థితి ఎలా ఉంటుంది వీళ్ళ చేతిలో అని గమనించి ఒక అధ్యయన కమిటీని వేస్తే తన రాజ్యంలో అన్ని రంగాలలో 100% బ్రాహ్మణీయ సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తులే ఉండడం ఒక రాజును విస్మయానికి గురి చేసింది. మరి సమాజంలో ఒక రాజ్యంలోని ఫలితాలు
ఒక రాజ్యంలోని అవకాశాలు ఒకే వర్గం చేతుల్లోకి వెళితే ఆ రాజ్యంలోని మిగతా ప్రజలు అన్ని రంగాలలో అభివృద్ధికి నోచుకోరన్నటువంటి సత్యాన్ని గమనించి తన రాజ్యంలో శూద్ర కులాలకు 50% రిజర్వేషన్లను ప్రకటించడం జరిగింది ఛత్రపతి సాహు మహారాజ్ గారు. అది 1902 జూలై 26వ తేదీ. మరి మొట్టమొదటిసారిగా ఈ భారతదేశంలో శూద్రులకు రిజర్వేషన్లు అనేటువంటి ప్రక్రియ 1902లో ప్రారంభమైంది. నాటి నుండి ఈ రిజర్వేషన్ల ప్రక్రియ నేటి వరకు కొనసాగుతూ ఉన్నది. ఛత్రపతి సాహు మహారాజ్ గారు శూద్ర కులాలకు రిజర్వేషన్లు ప్రకటించిన మాట నిజమే, కానీ శూద్రుల కులాలకు చదువుకునేటువంటి అవకాశమే లేనప్పుడు తన రాజ్యంలో రిజర్వేషన్లు ప్రకటించడం వల్ల ఏమీ ఉపయోగం లేదని గమనించి మళ్ళీ మహాత్మా జ్యోతిబా పూలే గారు తన జీవిత కాలంలో ప్రారంభించిన పాఠశాలలు తిరిగి మళ్ళీ రాజు హోదాలో ఛత్రపతి సాహు మహారాజ్ గారు మరిన్ని పాఠశాలలను ప్రారంభించి శూద్ర కులాలకు విద్యను అందించి వారిని విద్యావంతులుగా తీర్చిదిద్ది విద్యావంతులైనటువంటి శూద్ర కులాలను తన రాజ్యంలో వివిధ శాఖలలో ఉద్యోగులుగా నియమించడం జరిగింది. మరి సంఘటనను సమాజంలోని తన రాజ్యంలోని ఆధిపత్య భావాజాలం కలిగినటువంటి కొంతమంది బ్రాహ్మణీయ పిడివాదులు రాజు యొక్క చర్యను విమర్శించడం జరిగింది. చివరికి ఆదిశంకరాచార్యులు సహా ఛత్రపతి సాహు మహారాజ్ గారి నిర్ణయాన్ని వ్యతిరేకించడం జరిగింది. మిత్రులారా, మరి సాహు మహారాజ్ గారు ఎక్కడ కూడా ఎలాంటి ఆవేశాలకు లోను కాకుండా వాళ్ళందరికీ కూడా ఒక ప్రయోగపూర్వకంగా రిజర్వేషన్ల ఆవశ్యకతను వివరించడం జరిగింది. తన రాజ్యంలో ఉన్నటువంటి పశు సంపద యొక్క తాళ్లను తీసివేసి పశువులకు కావలసినటువంటి దానానంతా కూడా మధ్యలో వేయడం వల్ల బలవంతమైన పశువులు దానాను తినడం ప్రారంభించినాయి. బలహీనమైనటువంటి పశువులకు ఆహారం లభించలేదు. కొద్ది రోజుల తర్వాత బలవంతమైన పశువులు మరింత బలవంతంగా మారినాయి. బలహీనమైన పశువులు బక్క చిక్కిపోయినాయి. అంతకుముందే బక్క చిక్కినటువంటి పశువులు మరణించడం జరిగింది. మరి ఈ ప్రక్రియ ద్వారా సమాజంలో కూడా బలహీన వర్గాలు ఉన్నారు, బలవంతమైన సమాజం ఉన్నది అని గమనించి ఈ రకమైనటువంటి ఒక శాస్త్రీయ ఉదాహరణ ద్వారా రిజర్వేషన్ల యొక్క ఆవశ్యకతను యావత్ సమాజానికి తెలియపరిచే విధంగా చేయడం జరిగింది ఛత్రపతి సాహు మహారాజ్ గారు. మరి అతని కాలంలో అనేకమైనటువంటి హాస్టళ్లను ప్రారంభించడం జరిగింది శూద్ర కులాలకు. నాడు మహాత్మా జ్యోతిబా పూలే, ఛత్రపతి సాహు మహారాజ్ గారు అందించినటువంటి తోడ్పాటు వల్లనే ఈరోజు సమాజంలో శూద్రులు అన్ని రంగాలలో అవకాశాలను పొందగలుగుతూ ఉన్నారు. అదేవిధంగా ఛత్రపతి సాహు మహారాజ్ గారి పరిపాలన అనంతరం ఈ దేశంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి పోరాటం ప్రారంభమైందని చెప్పవచ్చు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు 1919 నుంచి 1956 వరకు తన యొక్క పోరాటాన్ని నిర్విరామంగా కొనసాగించడం జరిగింది. 1919లో భారతదేశంలో బ్రిటిష్ ప్రభుత్వం మొట్టమొదటిసారిగా ఒక కమిషన్ నియమించడం జరిగింది. అది సౌత్ బర్రో కమిషన్. సౌత్ బర్రో కమిషన్కు భారతదేశంలోని నిమ్న జాతుల పరిస్థితులను, అస్పృశ్యుల పరిస్థితులను
డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు వివరించి ఆనాడే అస్పృశ్యులకు, నిమ్న జాతులకు పాఠశాలలు కావాలని, అదేవిధంగా వయోజన ఓటు హక్కు కావాలని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు సౌత్ బరో కమిషన్కు వివరించడం జరిగింది. బహిష్కృత హితకారిణి సభ ద్వారా సమాజంలోని శూద్రులను విద్యాపరంగా, సామాజిక పరంగా, రాజకీయ పరంగా చైతన్యవంతులను చేయడాన్ని ఒక మహా కార్యక్రమంగా స్వీకరించారు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. శూద్రుల గురించి మాట్లాడుకోవాలంటే ఆనాటి శూద్రులలో 2 రకాలుగా విభజన చేసి మాట్లాడుకోవాలి మనం. టచబుల్ శూద్రాస్, అన్టచబుల్ శూద్రాస్. ఈ టచబుల్ శూద్రాసు, అన్టచబుల్ శూద్రాసు యొక్క జీవన స్థితిగతులను మార్చేందుకు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అనేకమైనటువంటి పద్ధతుల ద్వారా బ్రిటిష్ ప్రభుత్వాన్ని ఒప్పించి మెప్పించాడు. అదేవిధంగా 1928లో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి కృషి ఫలితంగా బ్రిటిష్ ప్రభుత్వం భారతదేశంలో సైమన్ కమిషన్ను పర్యటనకు పంపించడం జరిగింది. మరి సైమన్ కమిషన్ను పర్యటనకు పంపిస్తే భారతదేశంలో ఉన్నటువంటి కుల వ్యవస్థ, అంటరానితనం, అసమానత్వం ప్రపంచానికి తెలిసేటువంటి ప్రమాదం ఉందని గమనించి భారతదేశంలోని కొంతమంది బ్రాహ్మణ పిడివాదులు సైమన్ గోబ్యాక్ అనేటువంటి ఉద్యమాన్ని తీసుకొచ్చారు. అంబేద్కర్ గారి పోరాటం నుంచి, అంబేద్కర్ గారి ఉద్యమం నుంచి టచబుల్ శూద్రాసును ఏ విధంగానైనా పాల్గొనకుండా చేయాలన్నటువంటి ఒక మహత్తరమైనటువంటి కుట్రకు తెరలేపారు ఈ సమాజంలోని కొంతమంది బ్రాహ్మణ పిడివాదులు. అదేలాగంటే శూద్రులలో టచబుల్ శూద్రాస్కు నకిలీ బ్రాహ్మణుల పేరు పెట్టడం, నకిలీ జంజిరాలు వేయడం ద్వారా డాక్టర్ అంబేద్కర్ గారి ఉద్యమం నుంచి ఆనాడు ఉన్నటువంటి టచబుల్ శూద్రాసు అంబేద్కర్ గారి ఉద్యమంలో పాల్గొనకుండా పోయారు. తత్ఫలితంగా 1930, 1931, 1932 3 రౌండ్ టేబుల్ సమావేశాలలో భారతదేశ స్థితిగతులను, రాజకీయ పరిస్థితులను సమీక్షించేందుకు లండన్లో బ్రిటిష్ ప్రధానమంత్రి రామ్సే మెక్డొనాల్డ్ గారి సారథ్యంలో లండన్ రౌండ్ టేబుల్ సమావేశాలు నిర్వహించడం జరిగింది. మరి ఆ లండన్ రౌండ్ టేబుల్ సమావేశాలలో పాల్గొనేందుకు భారతీయుల నుంచి కొంతమందిని బ్రిటిష్ ప్రభుత్వం ఆహ్వానిస్తే అందులో ప్రముఖంగా అస్పృశ్యుల తరపున డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ప్రసంగించేటువంటి అవకాశం లభించింది. మరి నాడున్నటువంటి చాలామంది బీసీ మిత్రులలో కొంతమంది డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు బీసీల కొరకు రిజర్వేషన్ల అంశాన్ని పట్టించుకోలేదనేటువంటి ఒక అపవాదు అక్కడక్కడ వినబడతా ఉన్నది. దయచేసి మిత్రులారా, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కృషిని మనం ఒకసారి పరిశీలిద్దాం. మీ ప్రతినిధులను మీరే ఎంపిక చేసుకోండి, టెలిగ్రామ్ల ద్వారా మీరే బలపరచండి అని బ్రిటిష్ ప్రధానమంత్రి భారతదేశ ప్రజలను కోరగా అంటరాని కులాల వారు, అస్పృశ్యులందరూ కూడా ముక్త కంఠంతో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ను బలపరచగా టచబుల్ శూద్రాస్ అయినటువంటి వారు మహాత్మా గాంధీని బలపరచడం జరిగింది. మరి రౌండ్ టేబుల్ సమావేశాలలో భారతీయులందరి తరపున నేనే మాట్లాడతా, డాక్టర్ అంబేద్కర్ గారు మాట్లాడే అవసరమే లేదని గాంధీ గారు 2వ రౌండ్ టేబుల్ సమావేశంలో మాట్లాడడం జరిగింది. తత్ఫలితంగా బ్రిటిష్ ప్రధానమంత్రి కల్పించుకొని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్కు పాల్గొనేటువంటి అవకాశాన్ని, నిమ్న కులాల తరపున మాట్లాడేటువంటి అవకాశాన్ని కల్పించడం జరిగింది. మరి ఆ రోజు భారతదేశంలో భారతీయులైనటువంటి శూద్ర కులాల స్థితిగతులను మార్చేందుకు డాక్టర్ అంబేద్కర్ గారు
అవిశ్రాంతమైన పోరాటం చేస్తున్న క్రమంలో మరి లండన్లో జరిగినటువంటి రౌండ్ టేబుల్ సమావేశాలలో టచబుల్ శూద్రాస్ తరపున మాట్లాడే అవకాశం రాలేదని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చాలా బాధపడ్డాడు, దుఃఖించాడు. కారణం ఏంటిది? టచబుల్ శూద్రాస్ అందరూ కూడా మహాత్మా గాంధీ గారిని బలపరచడం జరిగింది. మరి ఏ సమాజం అయితే గాంధీ గారిని బలపరిచిందో మరి మహాత్మా గాంధీ గారు ఆ టచబుల్ శూద్రాస్ గురించి ఎలాంటి హక్కులు తీసుకురాకుండానే వెనుదిరిగి రావడం జరిగింది. మరి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు నిమ్న కులాలైనటువంటి అస్పృశ్యుల కోరొచ్చి అనేకమైనటువంటి ప్రతిపాదనలను బ్రిటిష్ ప్రభుత్వం ముందు ఉంచి వారిని ఒప్పించి మెప్పించడం వల్ల డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అంటరాని కులాలకు కమ్యూనల్ అవార్డును సాధించుకొని రావడం జరిగింది. టచబుల్ శూద్రాస్ గురించి ఏమీ సాధించకరానటువంటి గాంధీ గారు అన్టచబుల్స్కి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు సాధించుకొచ్చినటువంటి కమ్యూనల్ అవార్డును రద్దుపరచమని, లేదంటే నేను చచ్చిపోతా అని ఆమరణ నిరాహార దీక్ష చేయడం జరిగింది మహాత్మా గాంధీ గారు. మరి శాసనోల్లంఘనం చేయడం ద్వారా బ్రిటిష్ ప్రభుత్వం మహాత్మా గాంధీ గారిని అరెస్ట్ చేసి పూనా ఎరవాడ జైల్లో వేస్తే, పూనా ఎరవాడ జైల్లో అంబేద్కర్ గారు అంటరాని కులాల కొరకు సాధించుకొచ్చినటువంటి కమ్యూనల్ అవార్డును, 2 ఓట్ల విధానాన్ని రద్దుపరచుకోమని గాంధీజీ దొంగ నాటకానికి తెరలేపితే భారతదేశంలో ఉన్నటువంటి అంటరాని కులాల వారు డాక్టర్ అంబేద్కర్ను అర్థం చేసుకోకుండా ఆధిపత్య బ్రాహ్మణీయ వర్గాలకు వంతపాడి డాక్టర్ అంబేద్కర్ గారి మీద అనేక రకాలుగా అనేక వర్గాల నుంచి ఒత్తిడి రావడం జరిగింది. 1932 ఆగస్టు 17 నాడు కమ్యూనల్ అవార్డు సంపాదించుకొస్తే గాంధీజీ ఆమరణ నిరాహార దీక్ష వల్ల సెప్టెంబర్ 24వ తారీఖు నాడు డాక్టర్ అంబేద్కర్ గారు కన్నీరు మున్నీరు పెడుతూ పూనా ఎరవాడ జైలుకి వెళ్ళి తాను సాధించుకొచ్చినటువంటి కమ్యూనల్ అవార్డును ఉపసంహరించుకుంటున్నట్టు ప్రకటించడం జరిగింది. భారతదేశంలో నిమ్న జాతులకు, అస్పృశ్యులకు కాంగ్రెస్ అండ్ గాంధీ చేసినటువంటి మోసం అంతా ఇంత కాదు. కానీ నాటి చరిత్రకారులు గాంధీజీని మహాత్ముడిగా చిత్రీకరిస్తూ అనేకమైనటువంటి అపవాదులను మహాత్మా గాంధీకి ఆపాదించి నిమ్న కులాలకు గాంధీజీ గొప్ప సేవ చేశాడని చిత్రీకరించే విధంగా ఒక కుటిల ప్రయత్నం జరిగింది. మిత్రులారా, నిజంగా గాంధీ గారి వల్ల ఈ దేశంలో ఉన్నటువంటి నిమ్న కులాలకు ఎట్లాంటి ప్రయోజనం కలగలేదన్నటువంటి మాట నగ్న సత్యం. కానీ గాంధీ మరణాంతరం మరి మళ్ళీ టచబుల్ శూద్రాస్ అందరూ కూడా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ను సంప్రదించడం జరిగింది. అప్పటికే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు శూద్రుల గురించి, టచబుల్ శూద్రాస్ గురించి ఎంతో తీవ్రమైన మనోవేదనతో ఆలోచిస్తూ ఎలాగైనా వారికి న్యాయం చేయాలన్నటువంటి, సామాజిక న్యాయాన్ని అందించాలన్నటువంటి ఒక దృఢ సంకల్పంతో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఆలోచిస్తున్నటువంటి క్రమంలో రాజ్యాంగ రచనా కమిటీకి భారతదేశంలో ఎన్నికలు జరుగుతున్న తరుణంలో మహారాష్ట్ర ప్రాంతం నుంచి, బొంబాయి ప్రాంతం నుంచి అంబేద్కర్ గారి ఎన్నికను అడ్డుకుంటే బెంగాల్ ప్రాంతం నుంచి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాజ్యాంగ రచనా సభకు ఎంపిక కావడం జరిగింది. రాజ్యాంగ రచనా సభకు ఎంపికైన తర్వాత ఈ నిమ్న కులాలైనటువంటి శూద్రుల కోసం రిజర్వేషన్ల ప్రక్రియను చాలా తీవ్రంగా ఆలోచించడం జరిగింది. అలాంటి సమయంలోనే భారత రాజ్యాంగంలో ఆర్టికల్
340ని ప్రత్యేకంగా టచబుల్ శూద్రాస్ కోసం కేటాయించడం జరిగింది. మరి ఈరోజు మనం మాట్లాడుతున్నటువంటి ఓబీసీ అనేటువంటి పదాన్ని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారే పెట్టడం జరిగింది. ఇది ముమ్మాటికి అక్షర సత్యం, ఇది నిజం. కానీ మనలో చాలామంది మిత్రులకు తెలియనటువంటి మాట ఇది. బీసీ రిజర్వేషన్ల బిల్లును తయారు చేస్తున్నటువంటి క్రమంలో అంటరాని కులాలకు ఎస్సీ అనే పేరు, ఎస్టీ అనే పేరు 1935 రెండో బ్రిటిష్ ఇండియా చట్టం ద్వారా లభించడం జరిగింది. అదే మాదిరిగా బీసీల గురించి ఆలోచిస్తున్నటువంటి క్రమంలో బీసీ రిజర్వేషన్లకు సంబంధించినటువంటి బిల్లును తయారు చేస్తే ఈ దేశంలోని ప్రముఖ నాయకులుగా నాడు చలామణి అయినటువంటి వాళ్ళైనటువంటి బాల గంగాధర్ తిలక్, సర్దార్ వల్లభాయ్ పటేల్, డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాదులు ఈ ఓబీసీలు ఎవరు, ఈ ఓబీసీలను ఎవరు గుర్తించారు అనేటువంటి ఒక సాంకేతిక కారణాన్ని లేవనెత్తి ఓబీసీ రిజర్వేషన్ల బిల్లును అడ్డుకోవడం జరిగింది. ఓబీసీ రిజర్వేషన్ల బిల్లును అడ్డుకోవడం వల్ల డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ తీవ్రమైన మనోవేదనకు గురై భారత రాజ్యాంగంలో ఆర్టికల్ 340 ద్వారా బీసీ రిజర్వేషన్లను కల్పించేటువంటి అవకాశాన్ని కల్పించడం జరిగింది. ఆర్టికల్ 340 ఏం చెప్తుందయ్యా అంటే, సామాజికంగా, విద్యాపరంగా, ఉద్యోగాల పరంగా సమాజంలో వివక్షతను ఎదుర్కొంటున్నటువంటి కులాలను గుర్తించి ఆర్టికల్ 340 ప్రకారంగా ఓబీసీ జాబితాలో చేర్చి వారి సర్వతోముఖాభివృద్ధికి ప్రభుత్వం రాష్ట్రపతి గారి చేత ఒక కమిషన్ నియమించి ఆ కమిషన్ సూచించినటువంటి సూచనల ప్రకారంగా వారి అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం కృషి చేయాలని ఆర్టికల్ 340 చెప్పడం జరిగింది. ఆర్టికల్ 340 ద్వారా ఓబీసీలకు, ఆర్టికల్ 341 ఎస్సీలకు, ఆర్టికల్ 342 ఎస్టీలకు భారత రాజ్యాంగంలో పొందుపరచడం జరిగింది. ఈరోజు ఓబీసీ కులాలుగా పిలువబడుతున్నటువంటి వీళ్లకు 27% రిజర్వేషన్లను నేడు సాధించుకోగలిగి అనుభవించగలుగుతున్నామంటే దానికి ముమ్మాటికి కారణం భారత రాజ్యాంగం, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి పోరాట ఫలితం. మరి ఆ పోరాట ఫలితమే ఇవాళ బీసీలకు అందుతున్నటువంటి 27% రిజర్వేషన్. చాలామంది మిత్రులకు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మాకు ఎలాంటి రాజకీయ ప్రయోజనాలు, ఎలాంటి విద్యాపరమైనటువంటి ప్రయోజనాలు అందించలేదనేటువంటి ఒక అపవాదును ఇవాళ దుష్ప్రచారం చేస్తున్నటువంటి క్రమంలో మరి వాస్తవమైన చరిత్రను తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. రాజ్యాంగంలో కనుక ఆర్టికల్ 340 లేకపోతే ఇవాళ ఓబీసీలుగా మనం గుర్తించే వాళ్ళం కాదు. ఈ కమిషను, బీసీ కమిషను వేసేటువంటి పరిస్థితి లేకుండే. మరి భారతదేశంలో మొట్టమొదటిసారిగా బీసీల కోసం నియమించబడ్డటువంటి కమిషన్ కాకా కలేల్కర్ కమిషన్. అదేవిధంగా రెండవ కమిషన్ మండల్ కమిషన్. మరి కాకా కలేల్కర్ కమిషన్ను కాంగ్రెస్ ప్రభుత్వం, నాటి నెహ్రూ ప్రభుత్వం నిర్లక్ష్యం చేయడం వల్ల డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కాకా కలేల్కర్ కమిషన్ను నియమించేందుకు అనేకమైనటువంటి పోరాటం చేయాల్సి వచ్చింది. 1952 ఎన్నికలలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ను మొదటి పార్లమెంటుకు ఎన్నిక కాకుండా కాంగ్రెస్ పార్టీ ఓడించడం జరిగింది. మరి ఆ తదనంతరం రాజ్యసభకు నామినేట్ అయ్యి రాజ్యసభ ద్వారా
పార్లమెంటు సభ్యుడిగా కేంద్రంలో మొట్టమొదటి న్యాయశాఖ మంత్రిగా విధులు నిర్వర్తిస్తున్నప్పుడు ఓబీసీ రిజర్వేషన్ల బిల్లును, హిందూ కోడ్ బిల్లును రూపొందిస్తే నాటి నెహ్రూ ప్రభుత్వం దాన్ని పార్లమెంట్లో ప్రవేశపెట్టకుండా, పార్లమెంటులో చదవకుండా అడ్డుకోవడం జరిగింది. మరి తీవ్ర మనోవేదనకు గురైనటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు తన యొక్క మంత్రి పదవికి రాజీనామా చేసి, అదేవిధంగా పార్లమెంటు సభ్యత్వానికి కూడా రాజీనామా చేసి బయటికి రావడం జరిగింది. మరి బాబాసాహెబ్ అంబేద్కర్ రాజీనామాకు రెండు ప్రధానమైనటువంటి కారణాలు. ఒక కారణం ఓబీసీ రిజర్వేషన్ల బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టనియనందుకు నిరసనగా, రెండవ కారణం హిందూ కోడ్ బిల్లును మహిళల యొక్క బానిసత్వాన్ని దూరం చేసి అన్ని రంగాలలో పురుషులతో పాటు సమానంగా అవకాశాలు కల్పించేటువంటి చట్టమైనటువంటి హిందూ కోడ్ బిల్లును ప్రవేశపెట్టనేందుకు నిరసనగా డాక్టర్ అంబేద్కర్ గారు తన యొక్క మంత్రి పదవికి, తన యొక్క పార్లమెంట్ సభ్యత్వానికి రాజీనామా చేయడం జరిగింది. మరి ఈ విషయాలు తెలియనటువంటి ఓబీసీలలో కొంతమంది మిత్రులు డాక్టర్ అంబేద్కర్ గారిని అపార్థం చేసుకునేటువంటి పరిస్థితులు అక్కడక్కడ ఎదురుగా